స్వామి, ఈ వావత్సం అంటే ఎవరు? ఈయన ఒకప్పుడు పెద్ద బందిపోటు, విదేశీయుడు. మన దేశం వచ్చి దారులు కొల్లగొడుతూ ప్రజల్ని నానా బాధలు పెట్టేవాడు. ప్రజల బాధలు తెలుసుకున్న అయ్యప్ప స్వామి ఒకరోజు వావర్ని కలుసుకున్నాడు. వావరు, నీవు ప్రజలని ఎందుకు పీడిస్తున్నావు? నీకేం కావాలి? నీ దేశంలో వజ్రాలు వైడూర్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ నాకు కావాలి. అంతేగా, సరే తీసుకో. ఏమిటిది? ఏమిటి మాయ? ఇదే కాదు, ఈ జగత్తంతా మాయ, అంతా మట్టి కావలసిందే. చూడు, చనిపోయాక నీ శరీరం కూడా ఇలా మట్టిలో కలిసిపోతుంది. ఈ మాత్రానికెందుకు నాయనా ఇతరులను పీడించటం, ఇంత దురాశ? స్వామి, క్షమించు స్వామి. అజ్ఞానంతో చేసిన తప్పుల్ని క్షమించు స్వామి. విదేశీయుడై ఉండి మన వేదాంతాన్ని జీర్ణించుకున్న జ్ఞాని అయిన వావర్ స్వామిని నన్ను దర్శించడానికి వచ్చిన భక్తులందరూ ముందుగా నిన్ను దర్శించుకుంటారని అయ్యప్ప స్వామి వరమిచ్చాడు. అవతార పురుషులందరూ తాము వచ్చిన కార్యం నెరవేరగానే అవతారాలు చాలించారు. కాని అయ్యప్ప మాత్రం మహిష సంహారం తరువాత తాను ఇక్కడే ఉంటానని, తనకు ఆలయాన్ని నిర్మించమని ఎందుకు అడిగినట్లు? మంచి ప్రశ్న. అయ్యప్ప స్వామి తపస్సుకు వెళ్తుండగా రామనామ సంకీర్తన చేసుకుంటున్న ఒక వృద్ధుడు కనిపించాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 హనుమా, శ్రీరామ జయ రామ. స్వామి, మళ్ళీ నీ దర్శన భాగ్యం కలిగించావా స్వామి? నామజపం చేస్తూ ఎవరి కొరకి నిరీక్షణ? సర్వాంతర్యామివైన నీ కొరకే ఆనాడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉభయ సేనల నడుమ రథము నిలిపి అర్జునునకు గీతోపదేశం గావించాడు. బంధునాశనానికి విరక్తుడైన పార్థుని కార్యోన్ముఖుని కావించడానికి బోధించిన గీతా సందేశాన్ని జెండాపై ఉండి వినటం విద్యాచౌర్యంగా భావించాను. మన్నించమని మాధవుని శరణు వేడాను. నీవు వింటున్న సంగతి నాకు తెలుసు. గీతలో నిగూఢమైన రాజ కర్మ భక్తి జ్ఞానయోగాలు జనులు ఆచరించేటట్టు చెయ్యి అని వాసుదేవుడు నన్ను ఆదేశించాడు. నేను కూడా యథాశక్తి శ్రీకృష్ణుని ఆజ్ఞను ఆచరణలో పెట్టాను. ప్రభు, గీతాకల్పతరు ప్రసాదించిన ఈ అమృత ఫలాలు విద్వాంసులకి పండితులకు మాత్రమే లభ్యమవుతున్నాయి. సామాన్య మానవులు కూడా గీతామృతాన్ని ఆస్వాదించగలిగిన నాడే సీత గీత పుట్టిన ఈ నేల ఆచంద్రార్కం సుఖశాంతులతో విరాజిల్లుతుంది. హరికరనందన, త్రేతాయుగమునందు శ్రీరామ పాదసేవా భాగ్యము, ద్వాపరమందు గీతామృతము పంచు భాగ్యము నాకు లభ్యమయ్యాయి. కాని కలియుగంలో ఈ నరులు నైతిక విలువలు కోల్పోయారు. భక్తి వీడి రక్తికి దాసులై స్వేచ్ఛగా దుష్కర్మలాచరిస్తూ సంచరిస్తున్నారు. చిరంజీవినై ఉన్నది ఈ ఘోరకలిని చూడడానికేనా ప్రభు? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు లోనైన మానవాళిని కర్మయోగం ద్వారా భక్తి మార్గాన్ని నడిపించు ప్రభు. గీతని సర్వజనోపయోగంగా మార్చు. ఆ అదృష్టంతో జీవుల్ని పునీతుల్ని గావించు ప్రభు. హనుమా, నియమాల మాలధారణ ద్వారా నా వ్రతదీక్ష భూని నరులు గీత దాటకుండగా గీత నాచరింపజేస్తాను. గీతను జనయోగంగా మార్చి వారి జన్మలు ధన్యము గావిస్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. శబరి, రామా, రామా, కోదండ రామా, ఈ ముగ్ధ మోహనాకారంతో
సాక్షాత్కరించావా ప్రభు? భద్రుణ్ణి అనుగ్రహించి నన్ను మరిచి వెళ్ళిపోయావా తండ్రి? రామా, ఆనాడు భద్రుడు భక్తికి మెచ్చి మోక్షము ప్రసాదించి భద్రగిరి మీద వెలిశాను. ఈనాడు నీ అకుంఠిత దీక్షకు ఆనందించి నీకు ముక్తిని అనుగ్రహిస్తున్నాను. నీవు శబరిగిరిగాను, నేను శబరిగిరీసునిగాను కీర్తింపబడతాము. భక్తులు నా యాత్రకు వస్తూ శబరిగిరీశ అంటూ మున్ముందుగా నీ నామాన్నే స్మరిస్తారు. ధన్యరాలినయ్యా, ధన్యరాలిని. రామా, రామా, శ్రీరామా, రామచంద్ర, రామా, కోదండ రామా, రామా. మంత్రివర్య, ప్రభు, మణి మునీంద్ర, తమ రాక మాకు ఆనందదాయకం. తమరు ఏ కార్యార్థి విచ్చేసి ఉంటురో సెలవిస్తే. మహారాజా, మణికంఠుడు తపస్సునకు వెళుతూ చెప్పిన విషయం గుర్తున్నదా? అదెట్లు మరవగలను మునీంద్ర? తన సందేశము వచ్చినప్పుడు ఆలయ నిర్మాణము గావించమని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు నేను వచ్చినది ఆ సందేశముతోనే మహారాజా. మనము తక్షణమే బయలుదేరి స్థల నిర్ణయము గావించి ఆలయ నిర్మాణమును ప్రారంభించవలసి ఉన్నది. మహద్భాగ్యం మునీంద్ర. ఇదే మణికంఠుడు సంధించిన బాణము. దేవశిల్పి, ఆలయ నిర్మాణానికి స్థల నిర్ణయం కావించండి. స్థల నిర్ణయం అయ్యప్ప స్వామియే చేసుకున్నారు. అది చూడండి, అదే శబరిగిరి. అయ్యప్ప స్వామి శబరిగిరీసుడు. విశ్వకర్మ, అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆగమ శాస్త్రోక్తంగా నిర్మించాలి. తమ ఆజ్ఞ, పైగా దైవ కార్యం. భార్గవరామ, దీనికి అర్చకులెవరు? యజుర్వేద విధి విధానంగా స్వామిని అర్చించగల సమర్థులెవరు? ధర్మశాస్త్ర తల్లిదండ్రులైన జగన్మోహిని పరమశివుల ఆలయాలు సృష్టికి అపురూపంగా పవిత్ర గోదావరి తీరాన ఒకదానికొకటి అభిముఖంగా ఉన్నాయి. ఆ ఆలయములకు వంశపారంపర్యంగా అర్చకులై వేద వేదాంగాది విద్యలను అభ్యసించి యజుర్వేదంలో నిష్ణాతుడైన పరమేశ్వర శాస్త్రిని ప్రధాన తంత్రిగా ఇక్కడికి ఆహ్వానిస్తాను. స్వామి, పరమేశ్వర శాస్త్రి, నిన్ను అయ్యప్ప స్వామి ప్రధానార్చకుడిగా నియమిస్తున్నాను. మహాప్రసాదం. పరమేశ్వర శాస్త్రి, అయ్యప్ప స్వామికి తంత్రమే ప్రధానంగా అంగన్యాస కరన్యాసాలతో అర్చన జరపాలి. చిత్తం. మూలమంత్రం ఉపదేశిస్తాను. ఓం భ్రూం నమః పరాయ గోప్త్రే నమః. ఓం భ్రూం నమః పరాయ గోప్త్రే నమః. దీనిని అనుసంధానించి తంత్రి అని పిలువబడుతూ స్వామిని ఆరాధించి తరించు. చిత్తము స్వామి. ఆ విధంగా ఆ శబరిగిరీసుని సేవించడానికి ప్రధాన అర్చకునిగా గోదావరి తీరాన ఉన్న ర్యాలి గ్రామవాసి మన తెలుగువాడు అయిన పరమేశ్వర శాస్త్రి నియమించబడ్డారు. నాటి నుంచి నేటి వరకు ఆ వంశీకులే ప్రధాన తంత్రిగా నియమింపబడుతూ ఉన్నారు.
వన్న